అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల తీవ్ర నష్టం కలిగించాయి. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలకు 5గురు మరణించారు. పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. మండుటెండల్లో కురుస్తున్న వానలు కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు జిల్లాలో 3 ప్రాణాలు కోల్పోయారు. దక్కిలి మండలం మిట్టపాలెం, సైదాపురం మండలం దేవరవేమూరు, మన్నెగుంటలో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. ఆల్తూరుపాడులో 8 మూగజీవాలు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాయి. బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గోపవరం మండలం బ్రాహ్మణపల్లిలో పిడుగుపాటుకు 45 మేకలు మృతి చెందాయి. చెన్నూరు మండలం కొక్కరాయపల్లిలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కర్నూలు జిల్లా మహానందిలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. నాగసదన్ వసతి గృహం ఆవరణలో పిడుగుపడి 3కి గాయాలయ్యాయి. మద్దికిర వద్ద పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొలిమిగుండ్లలోనూ పిడుగుపడి ఒకరు చనిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పుట్లూరు, ఎల్లనూరు, యాడికి, వడగూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల అరటి చెట్లు నేలకొరిగాయి. గుంటూరు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. తెనాలిలో గంటన్నరపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కొలకలూరు, కొల్లిపర్ల, నేలపాడు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. బాపట్ల నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. కృష్ణా జిల్లా గుడివాడ, పామర్రు పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది.